అనుబంధంతో ఆ, వీటిని ఇంకొంచెం చెప్పాలంటే గృహమేది గృహస్థ గురించి కూడా ఈ శ్లోకాల్లో డిస్కస్ చేశారు. వాళ్ళు ఏంటంటే కర్మల్ని ఒక ఫలితం కోసం కర్మ ఫలాల్ని ఆశిస్తూ ఎవరైతే కర్మల్ని చేస్తారో వాళ్ళు ఎటువంటి కర్మలు ఆచరిస్తారు అనేది 1 నుంచి 4వ శ్లోకం ద్వారా మనకు చెప్పబడింది అనమాట. చెప్తూ ఈ కార్యంలో భాగంగా ఆ కర్మల్లో భాగంగా అన్య దేవతల్ని పితృల్ని మనం ఈ లాస్ట్ చాప్టర్ లో కూడా లాస్ట్ శ్లోకాలు నేర్చుకున్నట్టు ఏ రకంగా వాళ్ళు అన్య దేవత అర్చన చేస్తారు, పితృల్ని ఎందుకు ప్రార్థిస్తారు అనేది కూడా ఇక్కడ ఒకసారి చర్చించుకోవడం జరుగుతుంది. తర్వాత 5 నుంచి 7 కర్మను ఆశించకుండా అకర్మ అటువంటి ఏ, వ్యక్తుల గురించి వాళ్ళు ఏ రకంగా కర్మ ఫలాన్ని ఆశించకుండా వాళ్ళ కర్మాల్ని వాళ్ళు చేస్తారు, ధర్మంగా చేస్తారో వాళ్ళ గురించి చర్చించబడింది అనమాట. తర్వాత ఆ 8 నుంచి 15 హిరణ్య గర్భ ఆ భగవంతుని ఎవరు పూజిస్తారు వాళ్ళ గురించి చర్చించబడింది అనమాట. 16 నుంచి 21 కపిలుడు సకామాన్ని ఆచరించే వ్యక్తుల గురించి ఆయన చాలా నిశితంగా విమర్శించారనమాట. సకామ అంటే ఒక ఒక కోరికలతోటి వాళ్ళు కర్మలను ఆచరిస్తే కర్మ ఫలాల్ని లేకుంటే ప్రతిఫలాన్ని ఆశించి వాళ్ళు పనిచేస్తే అటువంటి వాళ్ళ స్థితి ఏంటో అది కపిలుడు మనకు వివరిస్తారనమాట. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఈ దేహాన్ని కుటుంబ భారాన్ని మోసుకుంటూ తర్వాత వాళ్ళు భక్తి కంటే రక్తి కోసం ఎక్కువ పనిచేస్తుంటారు అనమాట. తర్వాత 22 నుంచి 26 శ్లోకాల దాకా ఆ ఈ భక్తిని చేయడం ద్వారా భక్తి మార్గాన్ని తీసుకోవడం ద్వారా ఏ ఏ మార్గాల్లో వెళ్ళి నువ్వు ఏవి సాధించాలనుకున్నావో అవన్నీ కూడా సాధించవచ్చు అని చెప్తారు. మనం భగవద్గీత చెప్పినప్పుడు కూడా అదే అనుకున్నాం. కర్మయోగము, ఆ తర్వాత ధ్యాన యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగంలో భక్తి యోగం వస్తే దాంట్లో కర్మ ఉంది, జ్ఞానం ఉంది, ధ్యానం ఉంది, అన్ని కలిసింది. ఆ, భక్తి యోగం సంపూర్ణమైనటువంటి అన్నిటి యొక్క కలయికతోటి పర్ఫెక్ట్ అన్నమాట భక్తి యోగం. అదే రకంగా ఇక్కడ కూడా ఆ భక్తిలో ఏంటంటే ఏ ఏ దారులు ఎన్నుకున్నా అవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. అంటే భక్తి చేయడం ద్వారా ఇవన్నిటిని కూడా మనం పొందవచ్చు అని చెప్తున్నారనమాట. 27 నుంచి 31 దాకా కపిలుడు జ్ఞానం గురించి వివరిస్తారు. తర్వాత ఈ 32 నుంచి 36 దాకా ఏవే దారులు తీసుకుంటారో ప్రజలు, కానీ ఏ దారులు తీసుకున్నా ఆఖరికి చిట్ట చివరిగా తెలుసుకోవాల్సింది ఆ భగవానుణ్ణి, అంటే భక్తి ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవడమే అన్నిట్లో ముఖ్యమైన ధ్యేయం అని చెప్తూ ఆఖరికి 37 నుంచి 43 శ్లోకాలు దాకా ఏం చెప్పారంటే ఆ జ్ఞానాన్ని అంటే వాసుదేవ సర్వమితి అన్న ఆ జ్ఞానాన్ని ఏ, పొందేందుకు మనకుండే అర్హతనేంటి, అంటే ఆ స్టేజ్ అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ చేస్తూ భగవంతుడే అన్నిటికంటే ఆధారము, భగవత్ తత్వాన్ని తెలుసుకునేందుకు ఎవరు పాత్రలు ఎవరు అపాత్రులు అనే విషయాన్ని చెప్తూ ఫలశ్రుతితో ఈ అధ్యాయాన్ని ముగిస్తారనమాట. సో ఈ గృహస్థుడు గృహమేది అనే పదాలు మీరు ఇదివరకు ఎప్పుడు విన్నారు? మీకు ఏమన్నా గుర్తుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటారా? అసలు ఆ, గృహస్థ అంటే ఎవరు? రజులు? ఎవరైనా చెప్తారా కుటుంబం మాస్టర్? నడిపించారు. సన్యాసం అది చెప్పండి. ఒక్కరు చెప్పండి. గృహస్థులంటే కుటుంబాన్ని నడిపించే, కుటుంబాన్ని చూసుకునే వాళ్ళని గృహస్థులు అంటారు. గృహమేది అంటే దానికి వ్యతిరేకం. అంటే ఆ కుటుంబాన్ని చూసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ గృహస్థులు అంటే మాతాజీ గృహమేది అంటే కుటుంబాన్ని తను చూసుకుంటూ గృహంలోనే తను ఇమిడిపోయి ఉండిపోయి ఆ బాదరబందీల్లో ఉండే వాళ్ళని గృహమేదులు అంటారు.
గృహస్థులు అంటే అట్లకి వచ్చారు. గృహస్థులు అంటే వాళ్ళు తన కుటుంబాన్ని చూసుకుంటూ భగవంతుడి మార్గంలో ఉండేవాళ్ళని గృహస్థులు. వెరీ నైస్. ఎస్ మాతాజీ, దాని గురించే ఈ ఫస్ట్ శ్లోకంలో కపిలుడు చెప్తున్నాడు అనమాట. హరే ఇంతకంటే కృష్ణ ముందు మాత. హరే కృష్ణ చెప్పండి. ఇది 1 నుంచి కనపడుతుంది. 4 వరకు కర్మఫలాన్ని ఆశించేసే పనులు అన్నారు కదా. ఆ, అలాగే మరి 16 నుంచి 21 కూడా సకామం కోరికలతో చేసే పనులు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఆహా, ఫస్ట్ ఇక్కడ అలాగే వాళ్ళ అన్నారు. గురించి చెప్తున్నారు, అక్కడ వాళ్ళని విమర్శిస్తున్నారు, అట్లా 1 నుంచి చేయకూడదు అని చెప్తున్నారు. యా 1 నుంచి 4లో విమర్శిస్తున్నారు. ఆహా, ఆ 16 విమర్శిస్తున్నారు, అది ఓ, ఖండిస్తున్నారు. అక్కడ ఆ, ఇక్కడ ఆ. ఏంటంటే వెరైటీస్ చెప్తున్నారు. ఓకే బామ్మ. ఆ, హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఈ గృహస్థుడు గృహమేది గురించి మనకు శ్రీమద్ భాగవతంలో కూడా ఇదివరకు కూడా నేర్చుకున్నాం. అందుకే అడిగిన, మీకు ఎక్కడ విన్నట్టు గుర్తుందా అని అడిగింది. ఎందుకు అంటే అందుకు ఇది 2వ స్కందంలో మొట్టమొదటినే పరీక్షితునితోటి ఆ ఏం చెప్తారనమాట. ఎవరు, మన స్వామి గృహమేది అంటే ఎలా ఉంటాడు అనే విషయాన్ని చెప్తారనమాట. ఆ గృహమేధులు ఏం చేస్తారు అంటే, మన సన్యాసమ్మ మాత చెప్పినట్టు, వాళ్ళు సమయం యొక్క విలువ తెలుసుకోక, వాళ్ళ విధులు తెలుసుకోలేక ఎంతసేపు ఆనందాన్ని, భౌతిక ఆనందాన్ని పొందాలి అనుకుంటారనమాట. అంటే ఒక ఉమ్, దిశ దిశ లేని జీవితం అన్నమాట వాళ్ళది. వాళ్ళ గురించి ఏం చెప్పారంటే సుఖదేవ్ గోస్వామి సెకండ్ క్యాంటో 2వ స్కందంలో మొట్టమొదటి అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్తారనమాట. శ్రోతవ్యాధిని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేధిన. ఇక్కడ ఆ గృహమేధి గురించి చెప్పారు. ఏంటి అంటే, ఎవరైతే పూర్తిగా భౌతికత్వంతోనే మునిగి ఉంటారో, తర్వాత భగవంతుడి పట్ల తెలుసుకోవాలి అన్న జ్ఞానం లేక అజ్ఞానం అనే అంధకారంలో ఉంటారు, అటువంటి వాళ్ళకి ఏంటి, ఎన్నో విషయాల్లో ఆసక్తి ఉంటుంది. ఆ? కానీ భగవత్ విషయాన్ని, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనే విషయంలో మటుకు వాళ్ళు అందులు అనమాట. అందుకనే వాళ్ళను గృహమేది అన్నారు. అదే మరి గృహస్థ అంటే ఎలా ఉంటాడు, ఆ అది మనకు 4వ స్కందంలో చెప్తారనమాట. గృహేషు అవస్థితాం చాపి పుంసాం కుశల కర్మణాం మత్వార్త యాతయామానం నా బంధాయ గృహామతః. అంటే ఈ ఈ గృహస్థ జీవితంలో ఉంటూ వాళ్ళు ఏం చేస్తారు అంటే, అన్ని ఆ పుణ్యకరమైనటువంటి లోక కళ్యాణం అంటే భక్తి చేస్తూ కళ్యాణకారణమైనటువంటి భక్తి ఆచరిస్తుంటారు. అంతే ఆచరించడే కాక వాళ్ళు చేసే అన్ని కర్మాల యొక్క ఫలాలను ఎవరు భోగిస్తున్నారు అంటే, ఆ భగవంతుడు భోక్తారాం సర్వయజ్ఞ తపసాం. ఆ, ఆయనే భోక్త అన్న విషయం వాళ్ళు తెలుసుకుంటారు. అందుకని వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏ కర్మల్ని ఆచరించినా ఆ కర్మ ఫలాల్ని కూడా వాళ్ళు భగవంతునికి అర్పించుకుంటూ వాళ్ళ జీవితాన్ని భగవంతునికి సంబంధించిన విషయాలు చర్చించుకుంటూ, ఆ రకంగా వాళ్ళు కుటుంబ జీవితంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక అంటే ఉమ్, కర్మ సన్యాసులాగా కర్మను ఆచరిస్తున్నా ఆ కర్మ బంధాలకు చిక్కుకోకుండా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. ఇది ఈ రెండు తెలుసుకున్నాము. ఆ గృహస్థ జీవితాన్ని కూడా ఆశ్రమం అంటారు. ఎందుకంటే గృహస్థ ఆశ్రమంలో ఉంటూ అనేక రకాల బాధ్యతలు నెరవేరుస్తూ కూడా భక్తిని చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా ఒక ఆశ్రమంగా చెప్పారు మన వేద సంస్కృతిలో అని గృహస్థాశ్రమం చెప్పారు. సో ఈ రోజు ఫస్ట్ స్పెషల్ కేటగిరీ ఎవరంటే గృహం మీద, దాని గురించి కపిలుడు దేవహూతి చెప్తున్నారనమాట. అథయో గృహమేధీయాన్ ధర్మానేవావసన్ గృహే కామం అర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధి భూయ విపత్తితాన్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మా. చదవమంటారా? చదవండి. కపిల ఉవాచ అథయో గృహమేధీయాన్ ధర్మానేవావసన్ గృహే కామమర్థం చ ధర్మాన్ స్వాందోగ్ధి భూయ పిపర్తితాన్. శిల ప్రభుపాదకి జై.
దేవదేవుడు ఇట్లు పలికెను, గృహ కలాపములందు ఆసక్తుడే జీవించేవాడు ధర్మాచరణము ద్వారా భౌతిక లాభములను పడిచి కామార్థ కోరికలను పూర్ణము కావించుకును. హరే కృష్ణ అదే మాతాజీ. రీతి అతడు రాలేదు. వర్తించుచుండు. నాది చెప్పమ్మా. అనుకుంటా సౌండ్ రాలేదు మాతాజీ, నాది ఆగిపోయిందా అనుకున్నాను. లేదు లేదు, మాతాజీ సౌండ్ క్లియర్ గా లేదు అంతే. యా క్లియర్ గా లేదా? లేదమ్మా, డిస్టర్బెన్స్ ఉంది. ఆ, ఇప్పుడు కూడా మాతాజీ మాట అసలు వినిపించే శ్లోకం అయింది కానీ భావం రావట్లేదు. అంటే నేను ఆన్ చేయట్లేదు. సిగ్నల్ అంతా చదవాలా మాతాజీ? హరే కృష్ణ. బ్రేక్ అవుతున్నది వాయిస్. చదవండి మా- చదవండి కృష్ణ, పర్వాలేదు. దేవదేవుడు ఇట్లు పలికెను అయ్యపై దేవదేవుడు ఇట్లు పలికెను, కలాపములందు ఆసక్తుడై జీవించువాడు ధర్మాచరణము ద్వారా భౌతిక లాభములను బడిచి కామార్థ కోరికలను పూర్ణము కావించుకొనును. అదే రీతిగా అతడు మరల వర్తించుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఈ అర్థం బట్టి చూస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే, ఈ గృహమేదికి ఏంటి, అతనికి గృహ కలాపాలందు, ఈ భౌతిక జీవితం మందు అతనికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇంకోటి అధర్మ మార్గాలు కాదు, ధర్మ మార్గంలోనే అతను ఏం చేస్తాడంటే ఈ భౌతిక లాభాన్ని పొంది వాళ్ళ కామార్థ కోరికలను పూర్తి చేసుకుంటారు. మనం పురుషార్థాలు అంటే కదా, ధర్మ అర్థ కామ మోక్ష. దీంట్లో ఆ మూడింటిని అతను ధర్మ మార్గంలో, ధర్మాన్ని ఆచరించడం ద్వారానే అతను పొందుతాడనమాట. అదే వలయంలో ఉంటాడు అతను. ధర్మాన్ని ఆచరిస్తుంటాడు, తనకు కావాల్సిన లాభాలు పొందుతుంటాడు, తన కోరికని అయితే ఇక్కడ శిల ప్రభుపాద భాషల్లో ఏం చెప్పారంటే, ఇంతకుముందు మనం ఆ శ్లోకాలు చదివిన దాన్ని రెండు ఎవరైనా సరే గృహస్థులు ఉంటారు కదా, గృహ కలాపాల్లో ఉండేవాళ్ళు రెండు రకాలు. ఒకడు గృహస్థు, ఒక గృహమేది. గృహస్థుడు ఎవరట? ముందు గృహమేదికి ఏంటి? ఎంజాయ్, ఇంద్రియ భోగాలు అతనికి మెయిన్ లక్ష్యం అనమాట. ఈ ప్రపంచంలో అతనికి ప్రాణం దొరికింది, ఈ జీవితం దొరికింది, శరీరం దొరికింది, దీంతో ఈ ప్రపంచాన్ని అనుభవిద్దామనే ఇంద్రియ భోగాల ఆలస్యుడు ఎవరు? గృహమేది. గృహస్థుడు ఏంటంటే, ఈ జీవితాన్ని నేను ఆత్మానుభూతి, ఆత్మ ఏంటి, భగవంతుడు ఎవరు, వాళ్లకు సంబంధం ఏంటి, నేను దేహమా, నేను ఆత్మన, ఈ రకమైనటువంటి జిజ్ఞాస ఉంటుందన్నమాట. ఆ జిజ్ఞాసకు తగినట్టుగా అతని జీవనం శైలి సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ శ్లోకంలో కపిలుడు గృహస్థ గురించి మాట్లాడలేదు, గృహం ఏది గురించే చెప్తున్నారు అనమాట. ఎందుకు చెప్తున్నారు అంటే, పలానా లక్షణాలు ఉంటాయా గృహం ఏదికి, నువ్వు అలా కాకు అని మనకు బోధిస్తున్నారు అనమాట, ఎగ్జాంపుల్తో సహా చూస్తూ. వీళ్ళేంటి, ఆర్థికాభివృద్ధి కోసము ధర్మాచరణ కావించి భౌతిక లాభములు పడుచు చివరిగా ఇంద్రియం సంతృప్తి పరుచుకున్నట్టే అతని ఏకైక కార్యం. అతను తన ధర్మాన్ని పాటిస్తూ ఏం చేస్తాడు, దాని వల్ల ఆ రకమైనటువంటి కార్యక్రమాల వల్ల అతనికి లాభం కలిగితే ఆ భౌతిక లాభాన్ని పొందుతూ ఆ లాభాన్ని ఆనందిస్తూ తర్వాత వచ్చిన ఈ యొక్క ఫలితాల వల్ల తన ఇంద్రియాలని తృప్తిపరుచుకుంటూ ఉంటాడు. అతనికి మెయిన్ జీవితంలో ఉద్దేశము అదే అనమాట. అంతకంటే పాపం ఏం కోరుకోడు, ఇంకా వాళ్లకు హాని చేయాలని కూడా అతను అనుకోడు అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు శిల ప్రభుపాదుల వారు, అంతకుమించి అతను ఇంకేం కోరుకోడు, అతనికి ఏం లేదు, హాయిగా పని చేయాలి, నా ధర్మాన్ని నేను చేస్తున్నాను, తర్వాత నాకు వచ్చిన దాన్ని నేను నా ఆనందానికి నేను ఉపయోగించుకుంటున్నాను, నా జీవితం ఇలా హాయిగా ఉంది. అయితే వీళ్ళు ఏంటంటే ఆ రకమైన ఆనందాలు పొందాలి, ఆ రకమైనటువంటి సక్సెస్ రావాలి, బాగా ధనాన్ని ఆర్జించేందుకు కష్టపడి, ఎందుకంటే మళ్ళా ఆ డబ్బు లేకపోతే ధనమూలం ఇదం జగత్ అని భావించేవాడు. డబ్బులు లేకపోతే అతనికి ఆ ఇంద్రియ సుఖం దొరకదు, ఆ సక్సెస్ ఫీలింగ్ రాదు. అందుకని అతను ఏంటంటే బాగా కష్టపడి పనిచేసి కావాల్సిన తిని తాగుతాడు. అంటే అతని జీవితంలో ధ్యేయం ఇంకా అంతేనమాట. తర్వాత ఒక్కొక్కసారి ధర్మం చేస్తే మళ్ళీ పుణ్యం వస్తుంది కదా,
అది మనకు మన పెద్దవాళ్ళు చెప్పారు. మరి మనకు ఇంత సంపాదించుకుంటున్న ఆ సంపాదనలో ఏదైనా తప్పులు జరగవచ్చు. ఏదైనా సరే పుణ్యం, కొంచెం పుణ్యం కోసము దానం చేసినా, దాన ధర్మాలు చేద్దాం. చేస్తే నాకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే మళ్ళీ ఉన్నత లోకాలకు వెళ్ళిపోతాను, మళ్ళీ అక్కడ సు- స్వర్గ సౌఖ్యాన్ని అనుభవించు, ఆ రకంగా అతని ధోరణి ఉంటుందన్నమాట. తర్వాత ఆ ఈ రకంగా అతను ఆ కార్యక్రమాలు కంటిన్యూ చేయడం వల్ల ఏంటి అంటే ఏమీ లేదు, మార్పు ఏమీ లేదు. పునరపి మరణం, పునరపి జననం. ఆ జనన మృత్యు వలయం నుంచి అతను బయటకు పడే ఆస్కారం లేదనమాట. ఇంత తెలిసి కూడా మళ్ళీ ఏంటంటే తను ఈ ఈ ప్రపంచం నుంచి, ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటికి పోవాలి అని ఆలోచించడు. దానికి తగినటువంటి ప్రయత్నాలు అతను చేయడు. అతను ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందం నిలుపుకునేందుకు రకరకాలుగా పనిచేసి అనుభవిస్తూ మళ్ళీ వచ్చిన ఫలితాలను ఈ రకంగా భౌతిక సుఖాలకు వినియోగిస్తాడనమాట. అటువంటి వాడు గృహమేది అని శిలా ప్రభుపాద వారు మనకు చాలా చక్కగా చెప్తున్నారు అనమాట. ఇది మళ్ళీ ఒక్కసారి రెండవ స్కందానికి వెళ్తే, రెండవ రెండవ స్కందంలో మొదటి అధ్యాయంలో రెండవ శ్లోకంలో మనము గృహమేది ఎలా ఉంటాడో చెప్పాం కదా. దాన్ని ఇంకొంచెం ఏం చెప్పారు అంటే, వాడి జీవనాన్ని వాడు ఎలా గడుపుతాడు గృహమేది అంటే, నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వావయ దివా చార్థే యథా రాజన్ కుటుంబ భరణేనవా. అంటే అతని జీవితాంతం ఏంటి అంటే ఒక గృహస్థుగా ఉండి అతను తన జీవితాన్ని ఏం చేస్తాడు, రాత్రులు నిద్రించడంలో కానీ, మైథునంలో కానీ, దినమంతా ఏంటంటే తన వాళ్లను ఆనందపరిచేందుకు కావలసినటువంటి, వాళ్ళ పోషణకు కావాల్సినటువంటి ధనాన్ని సంపాదించేందుకు అతను కష్టపడుతూ ఉంటాడు. ఇది అనమాట ఒక గృహమేది చేసే పని. అంతకంటే ఇంకా ఎక్కువ అతని ఆలోచన ఉండదన్నమాట. అయితే గృహస్థ గురించి ఏం చెప్పారు శిలా ప్రభుపాదులు వారంటే, గృహంతో భార్య, సంతానము, బంధువులతో జీవిస్తున్నా వారి ఏడ ఆసక్తి ఉండని వాడే గృహస్థుడు. అంటే అతను ఏంటంటే సన్యాసిగా బయట ఉండే బదులు గృహస్థ జీవితంలోనే ఉంటూ అతని ప్రధానమైన డ్యూటీ ఏంటంటే, అతని విధి ఏంటంటే ఆత్మానుభూతిని పొందడము, లేదంటే కృష్ణ భక్తి రసభావంలో మునిగిపోవడం. ఈ రకంగా ఉండడం అతనికి ముఖ్యోద్దేశం. ఉన్నాడు, అతని బాధ్యతను నెరవేరుస్తున్నాడు. గృహస్థ కాబట్టి భార్యను, పిల్లల్ని పోషించాల్సింది, బంధువుల్ని ఆదరించాల్సింది, అవన్నీ చేస్తాడు గృహస్థుడు. కానీ వాటికి అటాచ్ కాదు. ఎందుకంటే అతనికి అంతకంటే గొప్పదైనటువంటి జీవన ఉద్దేశం ఏంటి, భగవంతుని సేవ, తర్వాత ఆత్మానుభూతిని గురించి తెలుసుకోవడం అన్నమాట. ఈ ఈ రకంగా చెప్తూ మళ్ళా ప్రభుపాద ఏం చెప్పారంటే, కపిల భగవానుడు ఇక్కడ గృహమేధుల గురించి పలుకుతున్నారు. వాళ్ళకి ఏంటంటే మెటీరియల్ గా ముందుకు అడ్వాన్స్ అవ్వాలి, అన్నిట్లో పురోగతి చెందాలి. సైంటిఫిక్ అయితే, సైన్స్ లో అయితే కానీ, పాలిటిక్స్ లో అయితే కానీ, ఎకనామిక్స్ లో అయితే కానీ, అన్నిట్లో కూడా వాళ్ళు ముందుకు సాగాలి అని చూసుకుంటారనమాట. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ లౌకికంగా ముందు పురోగతి వచ్చేదానికి కావాల్సినటువంటి అన్ని కర్మలు వాళ్ళు చేస్తారు. సత్కర్మలు చేస్తారు, పూజలు చేస్తారు, దానాలు చేస్తారు, అన్ని చేస్తారు. చేసి వాళ్ళు ఏంటంటే మాకు ఈ పుణ్యాన్ని మేము వాడుతున్నామని తెలుసు కాబట్టి, అంటే వాళ్ళు వాళ్ళు ఆ ఉన్నత స్థానానికి వచ్చింది వీళ్ళు చేసిన కర్మల వల్ల అని తెలుసుకొని ఆ ఫలితాలను వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అది కాబట్టి వాళ్ళకి ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంటే మాకు మేము పుణ్యం కొద్దీ మాకు ఈ అవకాశం వచ్చింది, మేము చేసిన కర్మల ఫలం కొద్దీ మేము ఈ స్థాయిలో ఉన్నాము అని తెలుసు. అయినప్పుడు వాళ్ళు ఏంటంటే పదే పదే ఈ ఇంద్రియ భోగాల్ని అనుభవించేందుకు ఆసక్తి కలిగి ఉంటారనమాట. దాన్ని భక్త ప్రహ్లాద పునఃపునఃసర్విత చర్వణానం. అంటే మనం చెరుకుని ఆ చెరుకు రసం దాంట్లో పెట్టి తీసి తీసి వాడు మళ్ళా తీసి మళ్ళా పెడతాడు, మళ్ళా తీసి మళ్ళా పెడతాడు రసం కోసం. ఆ రకంగా ఏంటంటే అది పూర్తి రస విహీనం అయ్యేదాకా కూడా దాన్ని తీస్తూ తీస్తూ ఉంటాను. అదే రకం మన జీవనం కూడా ఆ రకంగానే ఉంటుంది అని చెప్తూ, ఈ గొప్ప ధనవంతులు, సౌభాగ్యవంతులు
అయిన భౌతిక క్లేశాన్ని వాళ్ళు మరలా మరలా అనుభవిస్తారు. మరి మనకు తెలుసుగా, అంత పెద్దవాళ్ళ ఇళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అయ్యో, అంత పెద్ద డాక్టర్ వాళ్ళకి జబ్బులు వచ్చాయి. ఎవరికైనా ఏదైనా సరే ఈ కర్మఫలాలను భౌతిక ప్రపంచంలో అనుభవించాలి. అయినప్పటికీ ఇన్ని చూస్తున్నా, మనం ఇన్ని వింటున్నా, మళ్ళా ఆ జీవితాలను మనము త్యజించము. ఈ జన్మ మృత్యు నుంచి బయటపడాలి అన్న కోరిక మనలో కలగదు. ఎవరైతే గృహమీదుండి భౌతికాసక్తులుండి ఈ లౌకిక ప్రపంచంలో ఎంజాయ్ చేయాలనుకుంటారో, అంతకంటే ఉత్తమ లక్ష్యం లేదో, వాళ్ళకి ఏంటంటే ఇవే ఆనందాలు పొందుతూ మళ్ళా 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 దాంట్లోనే చిక్కుకొని ఉంటారు అనమాట. రెండవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఇంద్రియ భోగ హితులై ఉంటారో వాళ్లకు ఉండే లక్షణాలు ఏంటని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సచాపి సచాపి భగవద్ధర్మాత్ కామమూఢ పరాన్ముఖ యజతే కతుబుద్ధేవాన్ పితృంశ్చాశ్రద్ధయాన్వితః. హరే కృష్ణ. ఎస్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ చదవనా? చదవండి. అచాపి భగవద్ధర్మాత్ కామమూఢః పరాన్ముఖః యజతే క్రతుభిర్దేవాన్ పితॄంశ్చ శ్రద్ధయాన్వితః. ఇంద్రియ భోగరతులైన కామమున కారణమున అట్టివారు సదా భక్తి యోగ రహితులై ఉండరు. తత్కారణమున పలు విధములకు యజ్ఞములను ఆచరించినను, దేవతలు మరియు పితృదేవతల ప్రీత్యర్థమై పెక్కు వ్రతములను చేపట్టినను శక్తి యందు మాత్రము వారు అభిరుచిని కలిగి ఉండరు. హరే కృష్ణ. భక్తి అందు మాతాజీ. హరే కృష్ణ. భక్తి సారీ. మాతాజీ అది. హరే కృష్ణ. థ్యాంక్ యూ నిచరుపిడి మాతాజీ. అది శక్తి కాదు మాతాజీ, భక్తి. సారీ మాతాజీ. నో ప్రాబ్లం. ఇంతకుముందు ఫస్ట్ శ్లోకాల శిల ప్రభుపాద వారి పర్పోట్లు కూడా ఏం చెప్పారు? లౌకికంగా పురోగతి చెందిన జీవితమే అటువంటి గృహమేధుల లక్ష్యము. దాన్ని సాధించేందుకు వాళ్ళు ఏం చేశారు? యజ్ఞాలు చేశారు, దానాలు చేశారు, సత్కర్మలు చేశారు. చేసి వాళ్ళు అటువంటివన్నీ పొందుతున్నారు అని చెప్పారు కదా. కానీ మరి వాళ్ళ యజ్ఞం ఎందుకు పర్ఫెక్ట్ కాదు, వాళ్ళు చేసే దానాలు ఎందుకు పర్ఫెక్ట్ కావో అవి ఈ శ్లోకాల కొంత చర్చించడం జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఇంద్రియాలను భోగాలను అనుభవించాలని ఉంటారు కాబట్టి వాళ్ళలో ఆ భక్తిలో కూడా ప్యూర్ భక్తి అనేది మనకు కనపడదు, వాళ్ళ భక్తి ఉండదు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ ఆ పరిస్థితుల్లో ఆ ప్రయోజనాలు పొందేందుకని వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞాలు చేస్తారు, దానాలు చేస్తారు, తర్వాత అన్య దేవతల్ని పితృలను ప్రీతి కలిగించేందుకు అనేక వ్రతాలు చేస్తారు. కానీ వీటన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఆ కృష్ణ భక్తి భావన వాళ్ళకు అభిరుచి ఉండదు, వాళ్ళకి టేస్ట్ ఉండదు అనమాట. అని చెప్తే శ్రీల ప్రభుపాదులారు మనం 7th చాప్టర్ నేర్చుకున్నాం కదా, కామసైసై హృతజ్ఞాన ప్రపంచంతే అన్య దేవత. అంటే వాళ్ళ కోరికలు సులభంగా త్వరగా తీరేందుకు ఏం చేస్తాడంటే ఈ అల్ప బుద్ధి కలవాళ్ళు దేవతల్ని అర్చిస్తుంటారనమాట. అర్చ అంటే వాళ్ళకి ఏంటంటే ఒక ప్రయోజనాన్ని ఆశించి తొందరగా రిజల్ట్ రావాలని జ్ఞానం లేక అపహృత జ్ఞాన అన్నారు. వాళ్లకు జ్ఞానం సరిగా లేదు, బుద్ధి నశించిన వాళ్ళు అనమాట. అటువంటి వాళ్ళు దేవతల్ని అర్చిస్తారు. వాళ్ళు ఏంటంటే ఎన్నో కోరికలు ఉంటాయి, బాగా ధనం కావాలో, ఆరోగ్యం కావాలో, మంచి భర్త రావాలో, లేకుంటే మంచి భార్య రావాలనో, ఇట్లా ఏవో కోరికలతోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆ కోరికలు తీర్చే దేవతల్ని వాళ్ళు ఆశ్రయిస్తారనమాట. అయితే ఇంతమంది దేవతల్ని ఈ రకంగా పూజిస్తే ఇవన్నీ మనకు వేదాల్లోనే చెప్పిను. మంచి భర్త కావాలి అంటే భగవంతుని ఈ శివుని పూజించాలని ఇవన్నీ మనకు చెప్తారు వేదాల్లో. బాగా ఆరోగ్యం కావాలంటే సూర్యుని, తర్వాత సోముని పూజించాలని, తర్వాత మనకు బలం కావాలంటే వాయువుని పూజించాలి. అట్లా రకరకాలుగా ఫలానా క్యారెక్టర్స్ కి ఫలానా దేవతలు ఇన్ఛార్జ్, వాళ్ళని పూజించి వాళ్ళని సంతోషపరిచి తద్వారా మన కోరికలు తీర్చుకోవాలి అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే అందరికీ అన్నిట్లో ఉత్తమమైన కృష్ణ భక్తి భావన ఉండదు కాబట్టి కేటగిరీస్ బట్టి
ముందు ఇదన్నా చేస్తూ 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 తర్వాత వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో అన్నిట్లో ఉత్తమమైంది ఇది అని, అప్పుడు ఆ మార్గానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి వేదాల్లో ఈ రకంగా అన్ని దేవతల అర్చనను పర్మిట్ చేశారనమాట. కానీ ఎవరికైతే ఆ కృష్ణ భక్తి భావన ఉండదో వాళ్ళకి భక్తి యోగం మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. చేస్తారు, అన్ని ఫార్మాలిటీకి అన్ని రకాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, దానాలు చేస్తారు, అన్ని చేస్తారు. కానీ సీరియస్ గా భక్తి చేయాలి, ఆ భగవంతుని శరణు పొందాలి అన్న ఆ ఆసక్తి వాళ్లకు ఉండదన్నమాట. ఎందుకంటే ఇంత కష్టపడి ఎందుకు చేయాలి, ఇన్ని వదిలిపెట్టి అల్లం అదే ఎల్లిపాయ తినొద్దు, ఉల్లిపాయ తినొద్దు, టీ తాగొద్దు, కాఫీ తాగొద్దు, ఇవన్నీ ఎందుకు, ఏది ఈజీగా చేసుకుంటూ నేను అన్ని తింటూ నా నాలుకని నేను భోగిస్తూ నేను కూడా భక్తి చేసుకునేటట్టు ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతో మంది. వాళ్ళకి కావాల్సినట్టు కూడా వాళ్ళకి అవకాశాలు వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ ఆత్మానుభూతి పొంది భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలి అనే కృష్ణ భక్తి రసభావంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇటువంటి విషయాల మీద ఆసక్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది అనమాట. ఇటువంటి వాళ్ళు ఏంటంటే గృహమేధులు అనమాట. అన్ని రకాల సంపత్తులు కోరుకుంటూ వాళ్ళు వివిధ దేవుని ఆచరిస్తూ చాలా నియమాలతోటి జీవితాన్ని గడుపుకుంటూ గృహమేధులు ఏంటంటే ఇటు దేవతల్ని తృప్తిపరుస్తారు, తర్వాత సరి అయిన విధానంలో పిండ ప్రదానం చేస్తూ పితృడిని కూడా సంతృప్తి పరుస్తారు అని చెప్తున్నారు అనమాట. ఏమి చేసినా ఒకవేళ భక్తి కృష్ణ భక్తి రసభావన లేకుంటే అదేంటంటే ఆ వాళ్ళకి భక్తి పట్ల రుచి కలగదు. ఎవరికి చేసినా ఒకటే అన్న భావన వాళ్ళలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే భక్తి పరిపక్వం అవుతుందో అప్పుడు మనము ఆయన భగవంతుడు వీళ్ళంతా ఆయన అనుచరులు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని నెరవేరుస్తున్న అసిస్టెంట్స్ అని మనకు తెలుసు, అవగాహన వస్తుంది. అంతకంటే ముందు అందరూ ఒకటే. శిలా ప్రభుపాద ఎందుకంటున్నారంటే ఈ విషయంలో ఈ భావన కలిగేందుకు కారణం మాయావాదులు అని చెప్తున్నారు అనమాట. అందరు దేవుడు ఒకటి, అందరు ఒకటి అనడం వల్ల ఏంటి అంటే ఇక ప్రతి ఒక్కళ్ళు ఎవరికి పూజ చేసినా అంతా ఒకటే కదా, నువ్వు కృష్ణుని పూజ చేసినా, నేను శివుని చేసినా, కాళీ చేసినా అందరూ ఒకటి, మనం అందరం భక్తులమే కదా అనే ధోరణి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు మనకి ఇచ్చిన కన్సెషన్స్ మూలంగానమాట. ఆ ప్యూర్ భక్తి అంటే ఏంటి అనే విషయం వాళ్లకు అవగాహన లేదు. ఈ నిరాకార తత్వం యొక్క ఫలితంగానే అటువంటి నామమాత్ర పుణ్యాత్ముడు ధార్మికుడు వ్యక్తి తయారవును. అంటే వాళ్ళకి ఈ భగవంతుడు అంటే ఒక పురుషుడు, ఆయనకు సుందర విగ్రహం ఉంది, అవన్నీ నమ్మరు. కాబట్టి నిరాకారవాదులు నువ్వు ఇష్టం వచ్చేటి ఎవరినైనా ఊహించుకొని పూజ చేసేయి, నువ్వు భక్తుడివే, నీకు కావాల్సిన తీర్థాన్ని ఇచ్చిన ఆ స్టేట్మెంట్ వాళ్ళకి చాలా కన్వీనియంట్ గా ఉంటుందన్నమాట. అందుకని శిలా ప్రభుపాద చెప్తుంటే భగవంతుని అర్చనని ఏదో ఒకటి ఇష్ట దేవతని వాళ్ళు పూజ చేసేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒక అవగాహనతోటి, ఒక జ్ఞానంతో కాక వాళ్ళ కన్వీనియంట్ బట్టి వాళ్ళు ఆ దేవతల్ని అది సరైనటువంటి భగవత్ అర్చన అన్న భావంతో చేస్తుంటారు. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే మాంసాహారులైన వారికి మాంసం తినాలి, మాంసాహారం పూజించాలన్న ఆసక్తి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కాళికాదేవిని పూజించి ఆమెకు బలులిచ్చి వాటిని వాళ్ళు పూజిస్తారనమాట. ఈ రకంగా ఏంటంటే వాళ్ళ అభిప్రాయంలో ఇంతకుముందు నేను చెప్పాను, మేము కాళీని చేస్తాం, మీరు కృష్ణుని చేస్తాం, అందరం భక్తులేమంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కాళిక విష్ణు భక్తి ఒకటి కాదు. ఆ ఏ గుణంలో ఉండి మనము కాళీమాతను ఆశ్రయిస్తున్నాం, ఏ గుణంలో ఉండి కృష్ణుని ఆశ్రయిస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్లకు ఆ విషయం గురించి వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదన్నమాట. చెప్తూ శిలా ప్రభువా దాన్ని ఏమన్నారంటే పరాకాష్ఠ చెందిన మూర్ఖత్వమే. అంటే నువ్వు నేను చేసే భక్తి ఒకటే, మేము ఈమెకి చేసినా మీరు ఆయనకి చేసినా ఒకటే అన్న భావన ఉంది చూడు, అది ఇంకోటి వాళ్ళ యొక్క వాంఛలను తీర్చుకునేందుకు ఆ రకమైన పూజలు చేయడం, ఇవన్నీ కూడా పరాకాష్ఠ చెందిన మూర్ఖత్వం అని శిలా ప్రభువా చెప్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ప్రజలు తప్పుదా పడతారు. మనకు ఉన్న 3 కోట్ల దేవతలు సరిపోదు, ఇంకా మనకు బాబాలు, తర్వాత మాతలు ఎంతో మంది, ఎవరు ఏం చెప్తే దాన్ని మనము ఆ దారిలో వెళ్ళిపోతాం. ఎందుకు అంటే సరైనటువంటి అవగాహన లేకపోవడము, తర్వాత వాటి గురించి మనం వినడం,
విన్నదాన్ని పాటించడం చేయకపోవడం వల్ల ఇట్లా అన్ని జరుగుతున్నాయి అన్నమాట మనకు. శిలా ప్రభుపాద ఏమంటే అట్లాంటివే చాలా మంది జనులకు ఇష్టంగా ఉంటుంది అని చెప్పారు. కానీ మూర్ఖులకి ఏదో నచ్చుతుంది కదా అని అది కరెక్ట్ కాదు. భగవద్గీత దాన్ని అంగీకరించదు. ఎందుకంటే భగవద్గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పారు, ఎవరిని ఆశ్రయిస్తారో ఆశ్రయించినంత ఫలితంగా వాళ్ళకి ఏం లభిస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేవన్నీ కూడా భగవద్గీతలో చెప్పారు. అంతేకాక ఏంటి, అల్ప మేధస అన్నారు, అంటే బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళకే అటువంటి పద్ధతులన్నీ ఉపదేశించబడ్డాయి అని చెప్తుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఈ శ్లోకంలో కూడా మళ్ళీ అదే చెప్పింది, కామమూఢ అంటే ఇంద్రియ భోగాల పట్ల ఆకర్షణ కారణంగా ఇంద్రియాలను అనుభవించాలన్న ఆత్రంతో బుద్ధిని కోల్పోయింది. కాబట్టి వాళ్ళు ఆ బుద్ధి లేకుంటే ఆ కోరికల వల్ల మోహితుడై భ్రమించడం వల్ల ఏంటంటే ఇక్కడ కామ మూఢ, మూఢ అంటే వాడి జ్ఞానం లేకపోవడం అనమాట. దాని గురించి ఆలోచించే శక్తి లేకపోతాడు అనమాట. అందుకని ఈ రకంగా ఎవరైతే భక్తి రహితులై ఉండి తర్వాత వాళ్లకు భోగల ఆలస్యత ఉండి తీవ్రమైన కామవాంఛతో ఉంటారో వాళ్ళందరూ పాటించే విధానము వాళ్ళ అజ్ఞానం వల్ల చేస్తున్నారు. కాబట్టి కామమూఢులు అని చెప్పుకుంటూ ఈ విధంగా దేవతార్చకులు ఎవరైతే ఈ రకమైనటువంటి దేవతార్చన చేస్తారో భక్తుల సోకాల్డ్ భక్తులు, వాళ్ళని భగవద్గీత భాగవతం రెండిట్లో కూడా వాళ్ళని నిందించారు, విమర్శించారని శ్రీల ప్రభుపాద చెప్తుంది. అంటే అది సరైన విధానమైనది కాదు. ఆ భక్తి కానీ వాడు చేసే పూజలు కానీ యజ్ఞదాన తపస్సులు కానీ ఏవైనా కూడా సరైనవి కాదు అని మనకి 18th చాప్టర్లో ఎవరు ఎటువంటి భావంతో దానం చేస్తారు, ఎవరు ఎటువంటి భావంతో యజ్ఞాలు చేస్తారు అవన్నీ కూడా చెప్పారు భగవంతుడు. దాన్ని మనం ఆధారంగా తీసుకుంటే వీళ్ళు దాంట్లో ఆ కేటగిరీలోకి రారనమాట. మూడో దాంట్లో తచ్ఛ్రద్ధయాక్రాంతమతి పితృదేవా వ్రత పుమాన్ గత్వా చాంద్రమసం లోకం సోమపా పునరేష్యతి. దేవతలు పితృదేవతలు అని చెప్పుకున్నాం కదా, దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. మళ్ళీ ఒకసారి ఎవరైనా చదువుతారా?